ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు కన్నీళ్లతో, బాధతో, బరువుతో, భారముతో, ఆక్రందనతో, అపజయాలతో నడిపించబడుతుంటే నా దేవుడు అంటున్నాడు, ఇక నేను మిమ్మల్ని ఆశీర్వదించటానికి మొదలుపెట్టేదను. నేను మిమ్మల్ని ఆశీర్వదించేదనని చెప్పినవాడు నరుడు కాదు కనుక ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చు శక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవుడు కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య నామమునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. ఆయన ఇది మొదలుకొని నిన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికి, నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి, నీ అపజయములన్నిటినీ జయముగా మార్చడానికి ఆయన అంటున్నాడు, నేను మొదలుపెట్టాను. ఆశీర్వాదము పొందలేకపోవటానికి గల కారణం ఏమై ఉన్నదో వాటన్నిటినీ నా దేవుడు ఇప్పటి నుండి తొలగించి దీవెనకు కారణమైన మార్గాలలో మిమ్మలను నడిపించబోతున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు. ఇది మొదలుకొని ఇప్పటి నుండి ఆయన మిమ్మలను నవనూతనమైన మార్గాలలో నడిపించబోతున్నాడు అని విశ్వసించండి. నా దేవుని విశ్వసించిన వారికి అడిగిన దానికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికమైన కార్యములు చేయు శక్తి కలిగిన దేవుడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ ప్రజలమైన మేము అనేక మార్లు అనేక విషయాలలో అపజయాలు చూసాము. అనేక విషయాలలో తండ్రి ఆశీర్వాదము పొందలేకపోయాము, దీవించబడలేకపోయాము. నష్టము, అపజయాలు మమ్మలను అలుముకొని ఉన్న సందర్భాలు ఎన్నో. నా తండ్రి, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించేదనని సెలవిచ్చావు. నీ పిల్లలను మీరు దీవించండి. ఇప్పటి వరకు వారు కన్నీళ్లతో ఉంటే వారి కన్నీళ్లు తుడవబడునుగాక. ఇంతవరకు వారు అపనమ్మకస్తులుగా ఉంటే వారి అపనమ్మకము తొలగిపోయి నమ్మకస్తులుగా సాగుదురుగాక. ఇంతవరకు మీకు బాధకరముగా బ్రతికి ఉంటే ఇదిగో తండ్రి, ఇది మొదలుకొని వారు మీకు సంతోషకారకులుగా మార్చబడుదురుగాక. దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, కన్నీరు విడుస్తున్నారో, నిరీక్షిస్తున్నారో అయ్యా, వారి కార్యములన్నీ సఫలపరచండి. కృప సమృద్ధిగా అనుగ్రహించండి నాన్న. వారి అపజయములన్నీ తొలగిపోవునుగాక. జయ జీవితము పొందుదురుగాక. నాన్న, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తే దానిని అడ్డుకోగలిగిన వారు ఎవరున్నారయ్యా? మీరు ఒక వ్యక్తిని దీవించటం మొదలు పెడితే దానిని ఆటంకపరచగల వారు ఎవరున్నారు తండ్రి? అయ్యా, దీవించగలిగిన మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దీవించి, ఆశీర్వదించి, స్థిరపరిచి, అభివృద్ధి పరిచే మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. అది ఏది ఏమైనప్పటికీ మీ ఇష్టము మాల సంపూర్ణముగా నెరవేర్చబడినట్లుగా, మీ దీవెనకు యోగ్యులుగా, పాత్రులుగా మార్చబడినట్లుగా మీ కృప అనుగ్రహించుమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాన్న. కుటుంబాలలో శాంతి, సమాధానమును, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఈ దిన క్షేమము అనుగ్రహించండి. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. ఈ దినము మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదములన్నీ పొందుకొనుటకు యోగ్యులుగా చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపా సమాధానములు మీకు తోడై నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. వారు కూడా ఆ దీవెనలో పాలు పొందినట్లుగా మనవంతుగా మనము మన సహకారాన్ని అందిద్దాము. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా దేవుని మాట మిమ్మల్ని ప్రతిరోజు సంధిస్తుంది. దేవుని మాట మీకు చేరుతుంది. ఆ మాట మిమ్మలను బలపరచి నిరీక్షణ గలవారిగా, విశ్వాసములో భాగ్యవంతులుగా మారుస్తుందని విశ్వసించుదుముగాక. ఆమెన్.